ఇటీవలే ఉప్పు కప్పు ఓటీటీ ఆడియన్స్ అలరించిన సుహాస్ ఇప్పుడు ఓబామా అయ్యో రామాతో థియేటర్లో సందడి చేశాడు. ఇందులో హరీష్ శంకర్, మారుతి లాంటి ప్రముఖ డైరెక్టర్లు అతిథి పాత్రల్లో మెరవడం, టీజర్ ట్రైలర్లు వినోదాత్మకంగా ఉండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని ఈ చిత్రం అందుకుందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. సుహాస్ కథల ఎంపికపై ప్రేక్షకులకు మంచి గురుంది. ఆయన సినిమాల్లో కథే హీరోగా కనిపిస్తుందన్న ధీమా కూడా ఉంటుంది. ఓబామా అయ్యో రామా ట్రైలర్ చూసినప్పుడు కూడా దీంట్లోనూ కూడా ఓ బలమైన కథ ఉందన్న భరోసా కనిపించింది. దీనికి తోడు మారుతి, హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్లు అతిథి పాత్రలో చేశారనేసరికి తప్పకుండా దీంట్లో ఏదో విషయం ఉందని అనిపించింది. కానీ తీరా తెరపై బొమ్మ చూశాక తెల్లబోవడం ఆడియన్స్ వంతైంది. తెలుగు సినిమా అంటే ప్రేమ, ఎమోషన్, డ్రామా అన్ని ఉండాలి అంటూ ఈ చిత్రంలో దర్శకుడు రామ్ గోదల ఓ డైలాగ్ చెప్పాడు. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు దర్శకుడు ఆ మాటను తన చిత్రం విషయంలో ఎందుకు పాటించలేదా అని అనిపిస్తుంది. అందులో బలమైన సంఘర్షణ, డ్రామా వంటివి ఏవీ కనిపించవు. హీరోయిన్ మినహా మరే పాత్రకి మెరుపు లేదు. రామ్ జీవితాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించిన దర్శకుడు సత్యభామ ఎంట్రీతో అసలు కథను పట్టాలెక్కించాడు. అయితే ఆ సన్నివేశాలన్నీ రొటీన్ గా సాగిపోతూ ఉంటాయి. హీరోని వెంటాడే చేదు జ్ఞాపకంతో ఓ యాక్సిడెంట్ సీక్వెన్స్ లింక్ చేసి ప్రథమార్థానికి విరామం ఇచ్చాడు. కానీ అదేమంత థ్రిల్లింగ్ గా అనిపించదు. సెకండ్ హాఫ్ హీరో ఫ్లాష్ బ్యాక్ తో మొదలైనప్పటికీ బలమైన ఎమోషన్ కనిపించదు. తల్లి కొడుకుల మధ్య నడిపిన సెంటిమెంట్ డ్రామా కొంతమేరకు పర్వాలేదనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో కథానాయకి పెట్టే షరతులు, దాంతో అసలు నిజం తెలుసుకుని రామ్ తన జీవితాన్ని గాడిని పెట్టుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా సాదా సీదా సన్నివేశాలతో సాగిపోతుంది. క్లైమాక్స్ రొటీన్ కి భిన్నంగా ఓ చిన్న ట్విస్ట్ తో ముగించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రామ్ పాత్రలో సుహాస్ సెటిల్డ్ గా ఆద్యంతం ఒకే మూడ్ లో కనిపించాడు. సత్యభామగా మాళవిక పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఈ సినిమా మొత్తంలో కాస్త రిలీఫ్ ఇచ్చిన పాత్ర ఆమెది మాత్రమే. సుహాస్ తల్లిగా అనిత కనిపించింది, కొద్దిసేపైనా ఆకట్టుకుంటుంది. హీరో మేనమామ పాత్రలో అలీ అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు. దర్శకులు మారుతి, హరీష్ శంకర్ల అతిథి పాత్రలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. డైరెక్టర్ రాసుకున్న కథలో బలం లేదు, ఎమోషన్స్ పెద్దగా పండలేదు. రతన్ సంగీతం, మణికందన్ ఛాయాగ్రహణం ఓకే, నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగానే ఉన్నాయి. చివరగా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓబామా అయ్యో రామా అయ్యో అనిపించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ సినిమాని ఎప్పటికే చూస్తుంటే ఈ సినిమా మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు.